హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం వాల్యూమ్ అనాలిసిస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేర్చుకుందాం. అయితే ఈ వీడియో బిగినర్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇద్దరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాల్యూమ్ అంటే ఏంటి? యూజువల్గా ఏదైనా ఒక స్టాక్ ట్రేడ్ చేస్తున్నప్పుడు అందులో బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఉంటూ ఉంటారు. సో యూజువల్ ప్రాసెస్ ఏంటి అంటే బయ్యర్ దగ్గర నుంచి మనీ అనేది సెల్లర్కి ట్రాన్స్ఫర్ అయ్యి సెల్లర్ దగ్గర నుంచి షేర్స్ అనేవి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఒక రోజులో కంప్లీట్గా సెల్లర్స్ దగ్గర నుంచి బయ్యర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని చెప్పేది మనకి వాల్యూమ్ అనమాట. సో ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ అయింది అని అంటే ఎక్కువ షేర్స్ ఆ రోజు ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అర్థం చేసుకోవచ్చు. సో మరి అలాగా షేర్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు స్టాక్ ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా అని అనాలిసిస్ ఎలా చేయొచ్చు అనేదే మనం ఈ వీడియో కోర్సులో నేర్చుకోబోతున్నాం. సో ఓవరాల్గా ఈ వీడియోని 5 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో పార్ట్ 1లో మనం యావరేజ్ వాల్యూమ్ గురించి నేర్చుకుంటాము. పార్ట్ 2లో ప్రైస్ రైజ్ అండ్ వాల్యూమ్ రైజ్ రెండు పెరిగితే ఏం జరుగుతుంది, లేదా ప్రైస్ రైజ్ అయ్యి వాల్యూమ్ ఫాల్ అయితే ఏం జరుగుతుంది అనేది పార్ట్ 3లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ పార్ట్ 4లో ప్రైస్ ఫాల్ ప్లస్ వాల్యూమ్ రైజ్ గురించి అండ్ పార్ట్ 5లో ప్రైస్ ఫాల్ ప్లస్ వాల్యూమ్ ఫాల్ గురించి నేర్చుకుంటాం. కంప్లీట్ గా ఈ 5 పార్ట్స్ అన్నిటి గురించి డిస్కషన్ కూడా ఈ వీడియోలోనే మనకి కవర్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ వీడియోలో మనం చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అందుకని ఒక నోట్స్ అండ్ పెన్ పెట్టుకొని మనం నేర్చుకునే ప్రతి కాన్సెప్ట్ ని గనక రాసుకుంటే ఫ్యూచర్ లో మనం మర్చిపోకుండా ఉంటాం. ఇన్ కేస్ ఈ వీడియోని మీరు ఫ్యూచర్ లో చూడాలి అని అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా లేదా కమెంట్ చేయడం ద్వారా ఫ్యూచర్ లో వచ్చి ఈజీగా చూసుకోవడానికి కుదురుతుంది. లేదా తెలుగు స్టాక్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి తెలుగు స్టాక్ ఛానల్లో వాల్యూమ్ అనాలిసిస్ అని టైప్ చేసినప్పుడు మీకు ఈ వీడియో అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మనం పార్ట్ 1లోకి వెళ్దాం. ఫస్ట్ పార్ట్ లో మనం యావరేజ్ వాల్యూమ్ గురించి నేర్చుకోబోతున్నాము. యూజువల్ గా ఒక క్యాండిల్ స్టిక్ చార్ట్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ప్రైస్ యాక్షన్ యొక్క క్యాండిల్ స్టిక్స్తో పాటు కింద వాల్యూమ్స్ని కూడా మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు సపోజ్ ఇక్కడ ఇంత వాల్యూమ్ జరిగింది అనే క్యాండిల్ బార్ చూపిస్తుంది కదా, అది ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూమ్ అనే దాన్ని బట్టి క్యాండిల్ బార్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ బార్ అండ్ సెకండ్ క్యాండిల్ బార్ ఉన్నాయి కదా, సో ఈ రోజు కంటే ఈ రోజున ఫస్ట్ డే కంటే సెకండ్ డేన తక్కువ నెంబర్ ఆఫ్ వాల్యూమ్ జరిగింది అంటే తక్కువ నెంబర్ ఆఫ్ షేర్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అని అర్థమవుతుంది కదా. అలాగే నేను ఈ 2 డేస్ని కనుక కంపేర్ చేసుకుంటే ఫస్ట్ డేన మనకి చాలా తక్కువ వాల్యూమ్ ఉంది, సెకండ్ డేన చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంది. ఇలా మనం ఎక్కువ వాల్యూమ్ లేదా తక్కువ వాల్యూమ్ అని 2 బార్స్ని చూసి చెప్తున్నాం. కానీ ఇక్కడున్న అన్ని బార్స్ని చూస్తున్నప్పుడు మరి ఏది ఎక్కువ వాల్యూమ్ లేదా ఏది తక్కువ వాల్యూమ్? ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నిటికంటే ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ అంటున్నాను ఫస్ట్ కేసులో కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే, బట్ ఫ్యూచర్లో కనుక నేను చూస్తే ఇక్కడ మరి ఇంకా ఎక్కువ ఉంది కదా వాల్యూమ్. సో అలాంటప్పుడు ఈ 1 అని ఉన్నది తక్కువ వాల్యూమ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 2 అనే నెంబర్ రాస్తున్నాను, ఇది మనకి ఎక్కువ వాల్యూమ్ అవుతుంది కదా. సో మనకి ఏది హై వాల్యూమ్ లేకపోతే ఏది లో వాల్యూమ్ అని తెలియడం మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూజువల్గా ఎప్పుడైతే మనకి మార్కెట్లో లో వాల్యూమ్స్ ఉంటాయో అలాంటప్పుడు మార్కెట్లో వాలటిలిటీ కానీ లేదా ఆ మార్కెట్లో ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఈ స్టాక్ని పెద్దగా పట్టించుకోవట్లేదు, పెద్ద మూమెంట్స్ ఏమీ రావు అని చెప్పి మనకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడైతే ఏదైనా స్టాక్లో వాలటిలిటీ ఎక్కువ లేదు అంటే అలాంటప్పుడు అది మనకి ట్రేడింగ్కి పనికిరాదనమాట. సో మనకి హై వాలటిలిటీ ఉండాలి అని అంటే మనకి వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉండాలి. మనకి హై వాల్యూమ్ ఉంటేనే మనకి ట్రేడింగ్కి బాగా పనికొస్తుంది. ఒకవేళ లో వాల్యూమ్స్ ఉంటే అలాంటప్పుడు వాలటిలిటీ తక్కువ ఉండడం వల్ల ట్రేడింగ్కి యూస్ఫుల్గా ఉండదు అని మనకి ప్రాక్టికల్గా అర్థమైపోతూ ఉంటుంది. అయితే మరి హై వాల్యూమా లేకపోతే లో వాల్యూమా అనేది ఎలా డిఫైన్ చేస్తాము అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ రెగ్యులర్గా యూస్ చేసేది ఏంటి అంటే ఈ వాల్యూమ్ బార్స్కి మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ 20 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. సో ఈ 20 డేస్ మూవింగ్ యావరేజ్ని మనం ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేస్తున్నా లేదా ఏ ప్లాట్ఫామ్లో అనాలిసిస్ చేస్తున్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ investing.comలో నేను 20 డేస్ మూవింగ్ యావరేజ్ని యాడ్ చేయడం కోసం నేను సెలెక్ట్ చేసుకొని మూవింగ్ యావరేజ్ లెంత్ 20 పెట్టేసి ఇక్కడ రైట్ టిక్ పెట్టి ఓకే కనుక క్లిక్ చేశాను అని అంటే నాకు కింద ఇలా ఒక బ్లూ లైన్ అనేది వచ్చింది. సో ఈ బ్లూ లైన్ కంటే కనుక పైన ట్రేడ్ అవుతున్నాయి అంటే అలాంటప్పుడు ఆ పర్టికులర్ వాల్యూమ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది నేను హై వాల్యూమ్ అని అనుకుంటాను, కింద ఉన్న వాల్యూమ్స్ అన్ని కూడా నేను లో వాల్యూమ్స్ అనుకుంటాను అనమాట. సో ఇలాగ మనం హై వాల్యూమ్ అండ్ లో వాల్యూమ్ని మనం
తెలుసుకోవచ్చు. అయితే మనం హై వాల్యూమ్స్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాము అని అంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వాల్యూమ్స్లో ఎంటర్ అవ్వరు, చాలా పెద్ద వాల్యూమ్స్లో ఎంటర్ అవుతూ ఉంటారు. ఏదైనా న్యూస్ రాబోయే ముందు లేదా ఏదైనా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు బిగ్ ప్లేయర్స్ ఆ ఆపర్చునిటీని క్యాష్ చేసుకోవడం కోసం ఎక్కువ క్వాంటిటీస్లో బై చేస్తూ ఉంటారు కదా. అందుకని హై వాల్యూమ్స్ ఎప్పుడైతే వస్తాయో అలాంటప్పుడు ఈ స్టాక్లో బిగ్ ప్లేయర్ యొక్క ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో సింపుల్గా మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందా లేదా అని ఒక చిన్న టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను సన్ ఫార్మాస్యూటికల్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ తీసుకున్నాను. పైన మనకు కనిపించేది క్యాండిల్ స్టిక్ చార్ట్ అండ్ అలాగే కింద కనిపించేది మనకి వాల్యూమ్ చార్ట్ అనమాట. సో ఈ వాల్యూమ్ చార్ట్ ఏదైతే ఉందో దీంట్లో హై వాల్యూమ్స్ ఎక్కడున్నాయి అని మనం అబ్జర్వ్ చేసుకుంటే స్టార్టింగ్ ఆఫ్ ది చార్ట్ నుంచి ఇవన్నీ మనకి హై వాల్యూమ్స్. సో ఇలా హై వాల్యూమ్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను చూడండి, సింపుల్గా అర్థమైపోతుంది కదా. సో ఈ హై వాల్యూమ్స్ యొక్క ట్రెండ్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనే దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి ఇంకొంచెం బెటర్గా కుదురుతుందన్నమాట. సో మనం ఏ అనాలిసిస్ చేస్తున్నా యూజువల్గా ఈ హై వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే అనాలిసిస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు వాల్యూమ్ చార్ట్స్లో ఇంపార్టెంట్ బార్స్ ఏవో మీకు అర్థమయ్యాయి కదా, హై వాల్యూమ్ బార్స్. సో ఈ హై వాల్యూమ్ బార్స్ని మనం పట్టించుకుంటూ లేదా నేర్చుకుంటూ ఎలాగా మనం అనాలిసిస్ చేయొచ్చు అని చూడడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పార్ట్ 2లోకి వెళ్దాం. పార్ట్ 2లో ప్రైస్ రైజ్ ప్లస్ వాల్యూమ్ ఇంక్రీజ్ ఈ రెండు జరిగితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో దీనికోసం నేను టాటా మోటార్స్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ ఈ టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నప్పుడు యూజువల్గా ఈ స్టాక్ అనేది ఇలా ట్రేడ్ చేస్తూ ఒక పర్టికులర్ పాయింట్లో రెసిస్టెన్స్ తీసుకొని రివర్స్ అయి పడుతూ ఉందన్నమాట. దానికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ని డ్రా చేశాను. రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయింది ఇక్కడ మనకి. సో రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ అనేది యూజువల్గా పెరుగుతుంది అని మనం ప్రైస్ యాక్షన్లో నేర్చుకుంటాం. బట్ మరి ఇంకా ఎడిషనల్ కన్ఫర్మేషన్ కోసం వాల్యూమ్ని ఎలా అర్థం చేసుకుంటామంటే ఇక్కడ ఈ టాటా మోటార్స్ లో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత స్టాక్ ఏమైందంటే ఇలా పైకి వెళ్ళి ఒకసారి రీటెస్ట్ చేసింది. అంటే ఇక్కడ పూర్తి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరి పూర్తి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని నేను కొంచెం ఎర్లీగా చెప్పచ్చా అంటే చెప్పచ్చు. ఎలా చెప్తాము అని అంటే ఇక్కడ వాల్యూమ్స్ పడిపోతున్నాయి చూడండి. సో ఎప్పుడైతే ప్రైజ్ పడిపోతుంది అండ్ అలాగే వాల్యూమ్ పడుతుంది అన్నప్పుడు ఇంకా మనకు కన్ఫర్మేషన్ రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది కన్ఫర్మేషన్ అని అంటే ఎప్పుడైతే మనకి ప్రైజ్ పెరగడంతో పాటుగా వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి అని అంటే అలాంటప్పుడు ప్రైజ్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. సో మనం ప్రైజ్ రైజ్ ప్లస్ వాల్యూమ్ రైజ్ రెండు ఉన్నాయి అని అంటే నెక్స్ట్ డే అండ్ ఆ నెక్స్ట్ డే కూడా మనకు అట్లాగా వాల్యూమ్ పెరుగుతున్నంత కాలం ప్రైజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి స్ట్రాంగ్గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇదే టాటా మోటార్స్ స్టాక్లో అంతకుముందు ఈ లెవెల్లో మనం ఒక రెసిస్టెన్స్ని అబ్జర్వ్ చేసాం. సో ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యే టైంలో మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ వచ్చింది చూడండి. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయింది అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ వచ్చింది. సో అందుకని ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ వచ్చింది అని అనుకోవచ్చు. అండ్ ఈ వాల్యూమ్ రైజ్ అనేది ఇలా పెరుగుతూ ఉంది కదా, సో ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ పూర్తి చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తాం కాబట్టి ఫస్ట్ ప్రైస్ రైజ్ ప్లస్ వాల్యూమ్ రైజ్ రెండు ఎక్కడున్నాయో అక్కడ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నేను నెక్స్ట్ సన్ ఫార్మాస్యూటికల్స్ అనే స్టాక్ యొక్క చార్ట్ ఓపెన్ చేశాను. సో ఈ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ పర్టికులర్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేసి బ్రేక్ అయ్యేటప్పుడు మనకి వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది వచ్చింది. కానీ మన ప్రైస్ యాక్షన్లో మనం యూజువల్గా నేర్చుకునేది ఏంటి, ఎప్పుడైతే ఒక స్టాక్లో ఒక రెసిస్టెన్స్ ఉంటుందో ఇన్ ఫ్యూచర్ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత రివర్స్ అయ్యి వచ్చినప్పుడు ఆ లెవెలే రెసిస్టెన్స్ లెవెలే ఫ్యూచర్లో సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది అని అనుకున్నాం. సో ఇక్కడ సపోర్ట్గా యాక్ట్ చేస్తూ వెళ్తుంది. అయితే ఈ వీడియోలో మనం కాన్సన్ట్రేట్ చేసేది వాల్యూమ్స్ గురించి కాబట్టి ఎప్పుడైతే నాకు ఇలాగా రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్న యావరేజ్ వాల్యూమ్ లైన్ ఏదైతే కనపడుతుందో యావరేజ్ వాల్యూమ్ లైన్ కంటే కూడా ఒక పెద్ద వాల్యూమ్ బార్ అనేది రావాలన్నమాట. సో ఇక్కడ జస్ట్ ప్రైస్ యాక్షన్లో ఉన్న బ్రేక్అవుట్తో పాటుగా వాల్యూమ్ ఇంక్రీజ్ గనక వచ్చింది అని అంటే అది కూడా యావరేజ్ వాల్యూమ్ లైన్ కంటే పైకి వచ్చింది అని అంటే అలాంటప్పుడు మనం ఆ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ని కరెక్ట్ బ్రేక్అవుట్ అని చెప్పి అనుకుంటూ ఉంటాము. సో ఇది కరెక్ట్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి పాస్ట్లో ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో అది మనకి సపోర్ట్గా యాక్ట్ చేసింది. ఇంకొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనకి పైకి ట్రేడ్ చేసిన తర్వాత సన్ ఫార్మాస్యూటికల్స్లో మళ్ళీ ఇంకొక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఈ రెసిస్టెన్స్ ఫామ్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయ్యేటప్పుడు
మళ్ళీ మనకి ఒక క్లియర్ వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది మనకు కనిపించింది. యావరేజ్ వాల్యూమ్ లైన్ కంటే కూడా చాలా పెద్ద బారే వచ్చింది. సో ఇక్కడ మనకి స్టాక్ ప్రైస్ పెరుగుతుందని ఎప్పుడైతే వాల్యూమ్ పెరుగుతుందో అప్పుడే మనకి అర్థమైపోతుంది. సో ఇక్కడ మనం నేర్చుకున్న పాయింట్ని కనుక నోట్ చేసుకోవడానికి ట్రై చేస్తే, ఎప్పుడైతే ఒక స్టాక్ యూజువల్గా ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ఉంటుందో, ఆ రెసిస్టెన్స్ ఫేస్ చేసేటప్పుడు ఇన్ కేస్ ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తే, అది గ్రీన్ క్యాండిల్స్తో బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు మన వాల్యూమ్స్ అనేవి అంతకుముందున్న యావరేజ్ లైన్ కంటే కూడా పెరుగుతూ ఉన్నంత కాలం మనం ఆ స్టాక్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఈ వాల్యూమ్స్ అనేవి తగ్గిపోతున్నాయి అని అంటే ఏం చేయాలి అనేది నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాం. సో పార్ట్ 1లో మనం నేర్చుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏదైనా స్టాక్ని మనం బై చేసిన తర్వాత ప్రైస్ రైజ్తో పాటు ఇంకా వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే, అలాంటప్పుడు ఆ స్టాక్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి మనం హోల్డ్ చేసుకోవచ్చు. కంగారు పడి అమ్మాల్సిన అవసరం లేదు అని మనం ఈ సెకండ్ పార్ట్లో నేర్చుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 3లో ఒకవేళ ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ కనుక పడిపోతుంటే అలాంటప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది చూద్దాము. సో దానికోసం నేను ఇన్ఫోసిస్ అనే స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ మనకి క్యాండిల్స్టిక్ చార్ట్ ఉంది, అలాగే కింద వాల్యూమ్ చార్ట్ కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెసిస్టెన్స్ లైన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఇన్ఫోసిస్కి ఇది నాకు రెసిస్టెన్స్ లైన్ అనమాట. సో ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి పైకి వెళ్తుందో అలాంటప్పుడు నాకు వాల్యూమ్ అనేది పెరుగుతూ ఉండాలి. బట్ ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూమ్ ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ రెడ్ క్యాండిల్ రోజున వచ్చింది. దాని తర్వాత రోజులు కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ ట్రెండ్ అనేది కిందకు ఉంది, బట్ స్టాక్ ప్రైస్ మాత్రం పైకి వెళ్తుంది. అందుకనే ఈ స్టాక్ ప్రైస్ ఇంకా పైకి వెళ్తుంది అన్న క్లారిటీ రావట్లేదు అనమాట మనకి. అండ్ మోర్ ఓవర్ జస్ట్ ఒక 1% లేదా 2%కి అటు ఇటుగానే ఈ స్టాక్ ట్రేడ్ చేస్తుంది. మనకి 1% 2% మూమెంట్స్లో యూజువల్గా ట్రేడింగ్కి ఏ స్టాక్ పనికిరాదు. యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ మనకి 10 to 20% ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనం ట్రేడ్ చేస్తే చాలా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఎప్పుడైతే ఒక స్టాక్ యొక్క ప్రైస్ పెరుగుతూ వాల్యూమ్ పడిపోతూ ఉంది అంటే అలాంటప్పుడు ఆ స్టాక్లో మనకి పెద్దగా రిటర్న్స్ రావు అని చెప్పి వెయిట్ చేయడం మంచిది. అండ్ సేమ్ ఇదే ఇన్ఫోసిస్ స్టాక్ని ఇంకొంచెం నేను డ్రాగ్ ఆన్ చేస్తే, ఆల్రెడీ మనం ఇందాక స్లైడ్లో ఇది చూసాం. ఫస్ట్ టైం ఎప్పుడైతే ప్రైస్ ఇంక్రీజ్ అయింది బట్ వాల్యూమ్ డిక్రీజ్ అయింది, మనకి పెద్ద రిటర్న్స్ ఏం రాలేదు. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మనకి ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ యావరేజ్ లైన్ ఏదైతే ఉందో దానికంటే కిందే ఎక్కువ వాల్యూమ్స్ ఉంటూ వాల్యూమ్ డిక్రీజ్ అవుతూ ఉంది. దానివల్ల ఇక్కడ వచ్చే మూమెంట్, ప్రైస్ అప్ మూమెంట్ ఏదైతే ఉందో అది ఫేక్ మూమెంట్. ఈ స్టాక్ మనం బై చేయడం ద్వారా ఇమ్మీడియట్ రిటర్న్స్ రావు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. యూజువల్గా ఇక్కడ మనం ఇది డైలీ క్యాండిల్ స్టిక్ కాబట్టి దాదాపుగా ఒక 1.5-2 months పాటు ఈ స్టాక్ జస్ట్ ఒక 3-4% రేంజ్లోనే పైకి కిందకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉందో అలాంటప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు, పడిపోతూ ఉంది. సో వాల్యూమ్ ప్రొఫైల్ అనేది పడిపోతూ ఉంది కాబట్టి ఇలాంటప్పుడు మనం తొందరపడి ఎంట్రీ ఇవ్వకూడదు అని చెప్పి నేర్చుకోగలుగుతాము. అలాగే మనం ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్లో మనం జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ గురించి చూడబోతున్నాం. సో జీ ఎంటర్టైన్మెంట్ చార్ట్ ప్రకారం ఈ స్టాక్కి ఆల్రెడీ నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి తర్వాత పెరుగుతూ ఉందో, మనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత క్లియర్గా వాల్యూమ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది. సో ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది అని చెప్పి మనకు అర్థమైంది. సో వాల్యూమ్ బార్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇలా వాల్యూమ్స్ అనేది పెరుగుతూ ఇక్కడ దాకా పెరిగింది. కానీ ఇన్ ఫ్యూచర్ మనం క్యాండిల్స్టిక్ అండ్ వాల్యూమ్ చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మెల్లగా ఇది యావరేజ్ లైన్ కంటే కిందకు వస్తుంది, స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కానీ వాల్యూమ్స్ అనేవి పెరగట్లేదు. సో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది వాల్యూమ్స్ పెరగట్లేదో మేబీ ఆ స్టాక్లో మనం ఆల్రెడీ ట్రేడ్ చేస్తూ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, లేదా ఎంట్రీ ఇవ్వాలి అని అంటే కొంచెం ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే ఇన్ ఫ్యూచర్ మనకి ఇలా జరగచ్చు. ఎందుకంటే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది బట్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని అంటే అలాంటప్పుడు మెల్లగా బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఆ ఎజంప్షన్లో మనం ఎగ్జిట్ అయితే ఇలాంటి ఫాల్ నుంచి సేఫ్ అవ్వగలుగుతాం అనమాట. సో ఈ థర్డ్ పార్ట్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఒక రెసిస్టెన్స్ ఫామ్ అవుతుందో ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యేటప్పుడు మనకి ఆబ్వియస్గా వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది కావాలి. బట్ ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టిల్ ఇంకా ప్రైస్ పెరుగుతుంది బట్ వాల్యూమ్స్ మాత్రం డిక్రీజ్ అవుతున్నాయి అని అంటే అలాంటప్పుడు స్టాప్, ఏం చెయ్యక్కర్లేదు, లేదా ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, లేదా వాల్యూమ్స్ని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉండాలి, స్టాప్లో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. సో ఇప్పటిదాకా మనం ప్రైస్ పెరుగుతున్నప్పుడు వాల్యూమ్ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది అనేది మనం చూసాం కదా. నెక్స్ట్ పార్ట్ 4లో
ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. యూజువల్ గా ఈ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్ గనక బాగా పెరుగుతుంది అని అంటే అలాంటప్పుడు మనకి స్టాక్ అనేది బాగా పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నా అబ్జర్వేషన్ లో చాలా సార్లు నేను చూసింది ఏంటంటే ప్రైస్ పడిపోతుంతో పాటు వాల్యూమ్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో అది చాలా సార్లు ఫేక్ సిగ్నల్స్ అప్పుడే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో జీ ఎంటర్టైన్మెంట్ అనే స్టాక్ ఇక్కడ నాకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ నేను డ్రా చేసిన రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ అనేవి అంతకుముందు యావరేజ్ వాల్యూమ్ ప్రొఫైల్ లైన్ కంటే కూడా పెరుగుతూ వెళ్ళాయి, వాల్యూమ్ బార్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. బట్ ఎప్పుడైతే నాకు ఒకసారి పైన క్లోజ్ అయిన తర్వాత ఇది ఫేక్ సిగ్నల్ అంటే చాలాసార్లు మనకి ఆపరేటర్స్ వల్ల లేకపోతే రకరకాల బిగ్ ప్లేయర్స్ వాళ్ళ స్వలాభం కోసం కావాలని ఫేక్ సిగ్నల్స్ తీసుకొస్తారు. సో అలాంటి ఫేక్ సిగ్నల్లో ఇక్కడ ఏం జరిగిందంటే స్టాక్ ప్రైస్ అనేది డ్రాస్టికల్గా పడిపోయింది. సో స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది అండ్ అలాగే వాల్యూమ్ అనేది హెవీగా ఇంక్రీజ్ అయింది. సో ఎప్పుడైతే మనకి స్టాక్ ప్రైస్ ఫాల్ అయింది అండ్ అలాగే వాల్యూమ్ అనేది హెవీగా ఇంక్రీజ్ అయిందో క్లియర్గా మనకి ఇది ఫేక్ సిగ్నల్ అని చెప్పి అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటి, మనం యూజువల్గా ఒక రెసిస్టెన్స్ డ్రా చేసుకున్నాము, ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయ్యింది, క్లియర్గా పైన క్లోజ్ అయింది. బట్ నెక్స్ట్ డేనో లేకపోతే ఇంకొక 2 or 3 days తర్వాతనో మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది విత్ హెవీ వాల్యూమ్. సో ఇక్కడ మనకి అంతకుముందు వచ్చిన రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అండ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంతకుముందు చిన్న చిన్న వాల్యూమ్స్ ఉంటే ఈసారి హెవీ వాల్యూమ్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఇది ఫేక్ సిగ్నల్ అని చెప్పి మనకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు ఈ స్టాక్స్లో ఎగ్జిట్ అవ్వాలి. ఇన్ కేస్ మనం ఎగ్జిట్ అవ్వకపోతే మనం ఇక్కడ జీలో నెక్స్ట్ వచ్చిన ఫాల్ని మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాం. సో సింపుల్గా మనం అబ్జర్వ్ చేసి నేర్చుకున్నది ఏంటి అంటే స్టాక్ ప్రైస్ ఎప్పుడైతే పడిపోతుందో అలాంటప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది అని అంటే అలాంటప్పుడు స్టాక్ ప్రైస్ ఇంకా ఎక్కువ పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ ఇలాంటి పొజిషన్స్లో మనం ఎగ్జిట్ అవ్వచ్చు. యూజువల్గా ఈ టెక్నిక్ ఏదైతే ఉందో అది ఫేక్ సిగ్నల్స్ని కనుక్కోవడానికి లేదా ఎగ్జిటింగ్ స్ట్రాటజీని క్రియేట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సో దీనికోసం నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చార్ట్ తీసుకున్నాను. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రెసిస్టెన్స్ లైన్ నేను డ్రా చేసినప్పుడు ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ ఇలా పెరుగుతూ ఉందో అలాంటప్పుడు వాల్యూమ్స్ కూడా పెరుగుతూ ఉన్నాయి. కానీ స్టాక్ ప్రైస్ ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ని టచ్ అయ్యేసరికి వాల్యూమ్ ఆల్రెడీ పీక్స్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది పెరుగుతుంది బట్ వాల్యూమ్స్ అనేవి మాత్రం తగ్గుతూ ఉన్నాయి. సో ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అండ్ వాల్యూమ్స్ తగ్గుతున్నాయో అలాంటప్పుడు మనకి ఆ మూమెంట్ అనేది సస్టైన్ కాదు అని ఇందాక నేర్చుకున్నాం కదా. తర్వాత మనం ఈ కాన్సెప్ట్లో నేర్చుకుంది ఏంటి, ఎప్పుడైతే స్టాక్ ప్రైస్ పడిపోతుంది అండ్ అలాగే వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అని అన్నప్పుడు ఈ మూమెంట్ అనేది ఇంకా ఫేక్ సిగ్నల్ ఇచ్చింది. అంతకుముందు రెసిస్టెన్స్ ఏదైతే దాటిందో అది ఫేక్ సిగ్నల్, అందుకని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్పి మనకి అర్థమైపోతుంది అనమాట. సో ఎగ్జిట్ అవ్వడం వల్ల మనం చాలా రోజులు ఈ స్టాక్ని హోల్డ్ చేయాల్సిన టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో ఇలాంటి ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ ఫామ్ అయింది. రెసిస్టెన్స్ లైన్ ఫామ్ అయ్యి రిలయన్స్లో ఎప్పుడైతే ఇలాగా మళ్ళీ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేసుకుంటే వాల్యూమ్ ఇంక్రీజ్ అనేది పెరుగుతూ ఉంది. సో ప్రైస్ పెరుగుతుంది అండ్ వాల్యూమ్ పెరుగుతూ ఉంది కాబట్టి మనకి క్లియర్గా రిలయన్స్ అనేది ఇంకొక ర్యాలీ ఇచ్చింది. సో ఇలా వాల్యూమ్స్ పెరుగుతున్నంత కాలం మనకి ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఆర్ హోంవర్క్ ఏంటి అంటే రిలయన్స్ స్టాక్ ఇప్పుడు ప్రైస్ క్లియర్గా పెరుగుతుంది కానీ వాల్యూమ్ ఏం జరుగుతుంది, పెరుగుతుందా లేకపోతే పడుతుందా అని చూసి దాన్ని బట్టి రిలయన్స్ స్టాక్ ఫ్యూచర్లో పెరుగుతుందా లేదా అనేది మీకు మీరే తెలుసుకోండి. సో ఈ పార్ట్ 4లో మనం నేర్చుకున్న థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి యూజువల్గా మనం ఒక స్టాక్ని ట్రేడ్ చేద్దాము అని అనుకున్నప్పుడు రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం బై చేస్తాం. సో ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత బై చేస్తామో కొన్నిసార్లు ఇక్కడ ఫేక్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫేక్ సిగ్నల్స్ ఎలా క్రియేట్ అవుతాయంటే షార్ప్ సెల్లింగ్ వస్తుంది మనకి. ఆ సెల్లింగ్ ఎలా వస్తుంది అని అంటే అంతకు ముందు క్రియేట్ అయిన వాల్యూమ్స్ కంటే కూడా హెవీ వాల్యూమ్తో వస్తుంది. అంటే ఇక్కడ స్టాక్ ప్రైస్ పడిపోతుంది అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనం ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ని సెల్ చేసుకుంటే మంచిది. అండ్ ఇక్కడ మనకి క్లియర్గా అది ఒక ఫేక్ సిగ్నల్. ఈ ఫేక్ సిగ్నల్ కాబట్టి మళ్ళీ ఈ లెవెల్స్కి రావడానికి చాలా కాలం పడుతుంది అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ నేను షార్ట్ సెల్లింగ్ గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ సమ్హౌ మనం ఇప్పుడు నేర్చుకున్న టెక్నిక్ షార్ట్ సెల్లింగ్కి కూడా పనికొస్తుంది. ఎలా అంటే ఒకవేళ స్టాక్ ప్రైస్ కనుక ఎప్పుడైనా సరే కొన్ని సపోర్ట్స్ ఫామ్ అయింది అని అనుకుందాం. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయ్యి కింద పడేటప్పుడు సో స్టాక్ ప్రైస్ ఇలా పడుతుంది కింద పడుతుంది అని అనుకుందాం. అలాంటప్పుడు వాల్యూమ్స్ కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ఇక్కడ మనం షార్ట్ సెల్ చేసుకోవచ్చు. కానీ మనకి షార్ట్ సెల్ అనేది ప్యూర్ రిస్కీ థింగ్. యాజ్ ఎ స్వింగ్ ట్రేడర్ నేను అది సజెస్ట్ చేయను. బట్ ఎవరైతే షార్ట్ సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం స్టాక్ ప్రైస్ పడిపోతూ వాల్యూమ్స్ కనుక ఇంక్రీజ్ అవుతున్నాయి అని అంటే స్టాక్ ప్రైస్ ఇంకా పడిపోతుంది అన్న కన్ఫర్మేషన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ
మనం పార్ట్ 5 గురించి నేర్చుకోబోతున్నాం. ఒకవేళ ప్రైస్ పడిపోతున్నప్పుడు వాల్యూమ్స్ కనుక తగ్గితే మనం ఏం చేసుకోవాలి, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి. సో దీనికోసం నేను ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనే స్టాక్ యొక్క ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్కి నేను సపోర్ట్ లైన్ డ్రా చేశాను. సో ఈ సపోర్ట్ లైన్ ఇక్కడ నాకు బ్రేక్ అయింది. అండ్ ఈ బ్రేక్ అయినప్పుడు నేను వాల్యూమ్ ప్రొఫైల్స్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే స్టాక్ ప్రైస్ పడిపోతూ ఉంది, అట్ ది సేమ్ టైం వాల్యూమ్స్ కూడా పడిపోతూ ఉన్నాయి. సో స్టాక్ ప్రైస్ పడుతుంది అండ్ వాల్యూమ్స్ పడుతున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ లేదు సెల్లర్స్లో. సో సెల్లర్స్లో కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి రివర్స్ అయ్యి మళ్ళీ బయర్స్ రావచ్చు అని ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇన్ ఫ్యూచర్ చార్ట్ మనం అబ్జర్వ్ చేసినా కూడా స్టాక్ ప్రైస్ ఇలా పడుతుంది అండ్ వాల్యూమ్స్ పడుతున్నాయి, బట్ ఇక్కడ నుంచి మనకు ఒక రివర్సల్ అనేది క్రియేట్ అయ్యి మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. అండ్ ఈ పెరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, అట్ ది సేమ్ టైం వాల్యూమ్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ట్రెండ్ అనేది ఇలా కంటిన్యూ అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక బిగ్ సెల్లింగ్ వచ్చింది అండ్ వాల్యూమ్ కూడా హెవీగా వచ్చింది కాబట్టి మళ్ళీ సెల్లింగ్ అనేది కంటిన్యూ అయింది. సో ఇట్లాగా మనం ప్రైస్ యాక్షన్ ప్లస్ వాల్యూమ్ రెండింటిని కలిపి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పటిదాకా మీకు చూసిన ఎగ్జాంపుల్స్ని బట్టి ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ట్రెండ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఏ స్టాక్నైనా ట్రేడ్ చేసేయచ్చు, లేకపోతే ఏదైనా చేసేయచ్చు అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా ఏ టెక్నికల్ అనాలిసిస్ స్ట్రాటజీస్కైనా కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ వాల్యూమ్ అనాలిసిస్ కూడా మనకి కొన్ని స్టాక్స్లో కొంతవరకు మాత్రమే వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎందుకు ఇలాగా కొన్ని స్టాక్స్లో కొంతవరకు మాత్రమే వర్కౌట్ అవుతుంది అని చెప్తున్నాను అని అంటే, ఈ ప్రైస్ యాక్షన్కి కానీ లేకపోతే వాల్యూమ్ అనాలిసిస్కి కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటి అంటే, నేను ఎప్పుడు కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా స్టాక్ ప్రైస్ ఇలా ఒక ట్రెండ్లో ఉండి పైన రెసిస్టెన్స్ బ్రేక్ అయితేనో లేకపోతే సపోర్ట్ బ్రేక్ అయితేనో అప్పుడు మాత్రమే మనం ట్రేడ్ చేయాలి అని చెప్తున్నాను. అయితే రెసిస్టెన్స్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది లేకపోతే సపోర్ట్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది అని టైం మనకి తెలుసా? తెలియదు కదా. సో మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో అది మన ఫస్ట్ లిమిటేషన్. బ్రేక్ అయిన తర్వాతే మనం ఒక క్లారిటీ చెప్పగలుగుతాం అనమాట, ఓకే ఇటు వెళ్తుంది అని. అందుకని సపోజ్ ఇక్కడ ఒక చార్ట్ ఉంది, ఈ విప్రో చార్ట్ని చూసి నెక్స్ట్ డే పెరుగుతుందా లేకపోతే పడుతుందా అంటే అది ట్రెండ్ మధ్యలో ఉంటుంది కాబట్టి నేనేం చెప్పలేను. ఇన్ఫ్యాక్ట్ ఏ టెక్నికల్ అనలిస్ట్ కూడా చెప్పలేడు. ఓన్లీ కొన్ని డేస్ మాత్రమే రెసిస్టెన్స్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు అలాంటప్పుడు మాత్రమే ఒక ప్రెడిక్షన్ అనేది తీసుకొస్తాం. అండ్ ఈ ప్రెడిక్షన్ మనకి 100% సక్సెస్ అవుతుందా అంటే అది కూడా ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. బట్ జస్ట్ మనం ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పెంచుకోవడం కోసం మాత్రమే ఈ అనాలిసిస్లు నేర్చుకొని కొంచెం ప్రెడిక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మనం అందులోని లిమిటేషన్స్ లేదా అందులోని తప్పులు కనుక మనం తెలుసుకోకపోతే ఎక్కువగా లూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఈ లిమిటేషన్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేసుకుంది ఏంటి, టైం అనేది మనకు తెలియదు. ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది లేకపోతే ఎంత స్లోగా పెరుగుతుంది అనేది మనకు తెలియదు. తర్వాత ఇప్పటిదాకా మనం వాల్యూమ్ అనాలిసిస్ నేర్చుకున్నాం కదా. సో ఈ వాల్యూమ్ అనాలిసిస్లో ఓన్లీ హై వాల్యూమ్స్ వస్తే మాత్రమే మనకి ఏదైనా అనాలిసిస్ చేయగలుగుతాం. ఇన్ కేస్ లో వాల్యూమ్స్ అంటే మనం ఇందాక ఒక మూవింగ్ యావరేజ్ లైన్ డ్రా చేసాం కదా, మూవింగ్ యావరేజ్ 20 లైన్. ఈ మూవింగ్ యావరేజ్ 20 లైన్ కింద కనుక మనకి ట్రేడ్ అవుతూ అది పెరుగుతున్నా లేకపోతే తగ్గుతున్నా వాల్యూమ్స్ అనేది పెద్దగా ఏం చెప్పదు మనకి స్టాక్ ప్రైస్ పెరుగుద్దా లేదా అని. సో అందుకనే నేను ఇక్కడ విప్రో స్టాక్కి డ్రా చేశాను చూడండి. జస్ట్ ఓన్లీ ఒక్క క్యాండిల్ బార్ మాత్రమే మనకి బాగా హెవీ వాల్యూమ్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక 3 క్యాండిల్ బార్స్ వచ్చాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ విప్రో స్టాక్ అనేది మూవింగ్ యావరేజ్ ఆఫ్ వాల్యూమ్ ఏదైతే ఉందో దాని కిందే ఉంది. అండ్ ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి పైకి పెరుగుతుందా లేకపోతే కిందకి తగ్గుతుందా అర్థం కావట్లేదు, జస్ట్ ఒక హారిజాంటల్ లైన్ లాగా ఉంది. అందుకని స్టాక్ ప్రైస్ ఇక్కడ యాక్చువల్గా రోజు డే బై డే కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నా కూడా మనం నేర్చుకున్న ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ కానీ లేకపోతే వాల్యూమ్ అనాలిసిస్ కానీ ఎగ్జాక్ట్గా ఇది పెరుగుతుంది లేకపోతే పడుతుంది అని చెప్పలేదు. సో ఇక్కడ మనం థర్డ్ లిమిటేషన్ ఏంటి అంటే, మనం అన్ని స్టాక్స్ని అనాలిసిస్ చేయలేము, ఓన్లీ కొన్ని స్టాక్స్ని మాత్రమే అనాలిసిస్ చేయగలుగుతాం. ఏవైతే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చిందో లేకపోతే రెక్టాంగిల్ షేప్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చింది లేదా మనకి వాల్యూమ్స్ అనేవి హెవీగా ఉన్నాయి, వాలటిలిటీ ఎక్కువగా ఉంది, ఇలాగా మనం ఇప్పటిదాకా నేర్చుకున్న సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయగలుగుతామే కానీ ప్రతి స్టాక్ని మన అనాలిసిస్లోకి తీసుకురావడానికి ట్రై చేయొద్దు. సో మనం ఏవైతే రూల్స్ నేర్చుకున్నామో ఆ రూల్స్ మనకి ఎక్కడ కనపడితే అక్కడే ట్రేడ్ చేయాలి తప్ప మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఒక పర్టికులర్ స్టాక్లో లేకపోతే దాన్ని బలవంతంగా దూర్చడానికి ట్రై చేయొద్దు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి 100% వర్కింగ్ స్ట్రాటజీ అనేది ఎప్పుడూ ఉండదు. మనకి యూజువల్గా చాలాసార్లు మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక 70 to 80 టైమ్స్ మనకి ప్రాపర్గా వర్కౌట్ అవుతున్న ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ట్రేడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం 10 to 20 టైమ్స్ మనం నష్టపోయినా కూడా మిగిలిన 70, 80 or 90 టైమ్స్ మనం విన్ అవుతూ ఉంటాం. కాబట్టి మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు సంపాదించడానికి స్వింగ్ ట్రేడింగ్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానికోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఈ వీడియో కోర్సెస్లో మీకు ఇస్తూ ఉన్నాను అని అనుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా
నేను చెప్పిన వాల్యూమ్ అనాలిసిస్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ ఎవరైనా ట్రేడింగ్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైనా సరే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంటే. అండ్ యాజ్ ఎ రెగ్యులర్ ట్రేడర్ నాకు కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా అనుకుంటున్నాను. మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉన్నాను. అది నా పర్సనల్ ట్రేడింగ్ కూడా ఇంకా ఎక్కువ హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంది. సో నా అనాలిసిస్ వీడియోస్ అన్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ సబ్స్క్రైబర్స్. అండ్ అలాగే నా యూట్యూబ్ వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్సో. నెక్స్ట్ కమింగ్ సాటర్డే ఇంకొక కొత్త కాన్సెప్ట్ అండ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మనం డిస్కస్ చేసుకుందాం.